Yes, my dear friends. Now, again tailoring movement. Full breathe in, full breathe out. Full breathe in, full breathe out. Full breathe in, full breathe out. My dear friends, ఈ మూమెంట్ని మనం టైలరింగ్ మూమెంట్ అని అంటాం కదా. ఇందులో మనం ఏం చేస్తున్నాం, కంటిన్యూ చేయాలి. ఇందులో మనం ఏం చేస్తున్నాం, బ్రీత్ ఇన్ చేసినప్పుడు హ్యాండ్స్ అప్ అండ్ హీల్స్ అప్. బ్రీత్ అవుట్ చేసినప్పుడు హ్యాండ్స్ బ్యాక్ అండ్ టోస్ అప్. ఇలా ఇలా కంటిన్యూ 1 minute మై డియర్ ఫ్రెండ్స్. కంటిన్యూ 1 minute. ఈ టైలరింగ్ మూమెంట్ హైపర్ టెన్షన్కి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. బీపీ ప్రాబ్లమ్స్ ఉన్న వారికి చాలా బాగా పనిచేస్తుంది. నాట్ ఓన్లీ ఫర్ హైపర్ టెన్షన్, సో కాళ్ళ ప్రాబ్లమ్స్ ఉన్న వారికి, డయాబెటీస్కి, ఒబేసిటీకి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. బట్ స్పెషల్లీ సో మనం దీనిని ఈ మూమెంట్ని మనం కార్డియాక్ మూమెంట్లో భాగంగా హార్ట్కి సంబంధించి చేస్తున్నాం. రిలాక్స్. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ టెక్నిక్, ఆర్మ్ పిట్ ట్యాపింగ్ టెక్నిక్ మై డియర్ ఫ్రెండ్స్. ఆర్మ్ పిట్ అండ్ బట్ కిక్ ట్యాపింగ్ టెక్నిక్. కమ్ ఆన్, రెడీ, స్టార్ట్. విత్ బ్రీతింగ్ చేయాలి ఫ్రెండ్స్, విత్ బ్రీతింగ్ చేయాలి. సో ఆర్మ్ పిట్ నుంచి సో ట్యాపింగ్ చేయడం, తద్వారా ఏమవుతుంది, మన హార్ట్ హెల్త్ చాలా బాగవుతుంది ఫ్రెండ్స్. బీపీ ప్రాబ్లమ్స్కి, హైపర్ టెన్షన్కి చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది. అలాగే వెనకాల బట్ కిక్ చేయాలి. ఉదాహరణకి చూడండి, ఈ విధంగా సో ఇది చేయడం ద్వారా ఫ్రెండ్స్ కంటిన్యూ. ఇక్కడ హార్ట్లో ఉన్నటువంటి ఆక్యుప్రెషర్ పాయింట్స్, చాలా వైటల్ పాయింట్స్ ఉంటాయి ఇక్కడ, మనందరికీ తెలిసిందే. అవి స్టిమ్యులేట్ చేయడమే కాకుండా బట్ కిక్ చేయడం ద్వారా ఇక్కడ కాఫ్ మజిల్ అనేది స్టిమ్యులేట్ అవుతుంది అండ్ నీ జాయింట్ ఫ్లెక్సిబిలిటీ కూడా పెరుగుతుంది. తద్వారా కాఫ్ మజిల్ ఏమంటాం, సెకండ్ హార్ట్ అంటాం కదా. సో ఇక్కడ కాఫ్ మజిల్ని స్టిమ్యులేట్ చేస్తున్నాము, ఇక్కడ ఆర్మ్ పిట్ని ఉన్నటువంటి ఆక్యుప్రెషర్ పాయింట్స్ని స్టిమ్యులేట్ చేస్తున్నాము, అండ్ ఫైనల్లీ బ్రీతింగ్ సింక్రనైజ్ చేస్తున్నాం. కాబట్టి దిస్ 2 movements are very very perfect for hypertension my dear friends. So continue, relax. Now next let's go for again tailoring movement.